సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వెడ్డింగ్ షూట్ చేస్తున్నా. సో ఈరోజు ఏంటంటే నేను చేయబోయేది క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనమాట. ఇన్నాళ్ళు క్యాండిడ్ వీడియో తీసేవాడిని కదా. సో క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను ఈరోజు. సో సంథింగ్ స్పెషల్. అండ్ నెక్స్ట్ డ్రోన్ కూడా చేస్తా. సో మనం ఏంటంటే మన మల్టీ టాలెంటెడ్ ఉండడం చాలా మంచిదన్నమాట. ఓన్లీ ఒక్కటే పెట్టుకొని దాని గురించి ఒక్కదాని మీదే ఫోకస్ చేయడం కంటే 2-3 వాటి మీద ఫోకస్ చేయడం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. ఏంటంటే ఒకటి మాస్టర్ చేసాక ఇంకో దాంట్లోకి వెళ్ళండి. అలాగే నేనైతే సినిమాటోగ్రఫీ చేస్తా ఫోటోగ్రఫీ కూడా అసలు ఎన్నాళ్ళు ట్రై చేయలేదు, అసలు ఎలా ఉంటుంది అని నేర్చుకుని జాగ్రత్తగా వచ్చానమాట. సో ఇదిగోండి మన సెటప్ ఇదనమాట. ఇంకా లెన్సులు మారుతూ ఉంటాయి, ఫ్లాష్ ఇది. అండ్ సో ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు మరి. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. ఇది సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది, దీనికి అంత డైనమిక్ రేంజ్ లేదని చెప్పానుగా. చూద్దాం ఫ్రెండ్స్, అంతా బాగుంటే ఒక మంచి అయితే గోప్రో లేదో ఏదో ఒకటి చూసుకుని తీసుకోవాలి. అండ్ ఇదిగోండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా లైటింగ్ వల్ల హెవీగా కనిపిస్తుంది. మనకి లైటింగ్ కరెక్ట్గా పడుతుంది అనమాట. ఇప్పుడు ఎండలోకి వస్తే కరెక్ట్గా ఉంటుంది. చేద్దాం ఫ్రెండ్స్, చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం. సో ఇదిగోండి ఇప్పుడు మనం ఎండలోకి వచ్చాం కాబట్టి ఇదంతా రెడ్ కలర్లో ఉంది, రెడ్ కనిపిస్తుంది మొత్తం. పైనుంచి ఎండ పడుతుంది కాబట్టి మరీ హెవీ అయిపోయింది, చూసారా. బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది ఇది మొత్తం. అండ్ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇంకా రాలేదు, వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. వాళ్ళు ఎప్పటికి వస్తారో తెలియదు అనమాట. సో ఇదిగోండి మన బండి ఇక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ ఈరోజు రెండు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పెళ్ళి, సో మనది ఇదనమాట. ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా, ఇదొకటి. అక్కడ దూరంగా ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది అనమాట. ఆ డైరెక్షన్లో కెమెరా చూపిస్తున్నాను చూడండి, ఆ డైరెక్షన్లో ఇంకొక పెళ్ళి ఉంది. సో ఇక్కడ 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈరోజు. అది ఇంకా మెయిన్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ కాడి నుంచి ఇక్కడికి ఇలా వస్తారనమాట. ఒక మెయిన్ రోడ్ మీకు చూపిస్తా, ఇంకా కనిపిస్తుంది కదా, వెహికల్స్ అవి వెళ్తున్నాయి చూసారా, అది మెయిన్ రోడ్డు. సో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఎవరు రాలేదు ఈరోజు. అయితే పెద్ద హడావుడి కిందే ఉంటుంది. డీజే బాక్సులు అవి సెటప్ అది చేస్తున్నారు. ఈసారి ముందు నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు వెనక నుంచి వెళ్దాం. సో డీజే బాక్సులు సెటప్ అది చేస్తున్నారు అనమాట. లౌడ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది ఈరోజు. ఎదురుగా చింతకాయ చెట్టు ఉంది. ఇదిగోండి చింతకాయ చెట్టు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుందండి, ఫొటోస్ తీసుకోవడానికి ఇదంతా చాలా బాగుంటుంది ఈ లొకేషన్. ఎండ షాడోస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక పెళ్ళిది అన్నాను చూసారా, అదిగోండి అక్కడ ఉంది. అటు నుంచి అలా వెళ్ళాలన్నమాట. నా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అదే ఆ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, శివాజీ మహారాజ్ గారు ఆయన. అండ్ ఇదంతా ఇది సపోటా చెట్టు. అండ్ డీజే సెటప్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఒక 2 బాక్సులు, అక్కడ 2 బాక్సులు పెద్దవి పెట్టారు. సో సౌండ్ ఎప్పుడు పెడతారో అప్పుడు గోలగా ఉంటుంది. ఇంకా చాలా టైం పట్టిలా ఉంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసరికి, మరి అంత టైం పడుతుందో తెలియదు. సో ఇవ్వండి ఇంకా డీజే సెటప్ అది రెడీ చేస్తున్నారు, ఇంకా రెడీ అవ్వాలా. ఓకే, ఇవన్నీ రెడీ అయ్యేసరికి ఇంకా 1 అవర్ అయితే పట్టేటట్టు ఉంది. అందరూ వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఓకే.